సార్, ఆంధ్రప్రదేశ్లో స్కీమ్ పేరుతో స్కాములు జరుగుతున్నాయా? ట్యాబ్ల పంపిణీ పేరుతో 1250 కోట్ల రూపాయలని వైఎస్ఆర్సీపీ నాయకులు గల్లంతు చేశారా? ఇదంతా జగన్ రెడ్డి మాయేనా అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఒకటి ఏంటంటే, ప్రభుత్వాలు ఏదున్నా సరే ఈ స్కామ్స్ బయటపడుతూ ఉంటాయి. సర్వసాధారణం. ఒక స్కీమ్ తయారు చేశారంటే ఆ స్కీమ్ వెనక ఎంతో కొంత స్కామ్ ఉంటుంది అనేది సహజం. ఇంకోటి ఏంటంటే 10% 15% అనేది అఫీషియల్ కరప్షన్ అన్నట్టుగా ఉంది. ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో, ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా అదే నడుస్తుంది. ఒక 5% మాకు కావాలి అని అంటారు, ఇంకో 10% మాకు కావాలంటారు. అది కామన్ అని చెప్పి అనుకుంటుంటారు అందరూ. జనరల్గా కాంట్రాక్టులు కూడా మనం మాట్లాడితే కనుక కాంట్రాక్టులు కూడా అదే చెప్తారు. 15% ఈజ్ వెరీ కామన్ అండి అంటారు. అంటే అవినీతి 15% దానికి వాళ్ళే ఒప్పేసుకుంటున్నారు. అదే మైండ్ అలా సెట్ చేశారు ఈ ప్రభుత్వాలు, ట్యూన్ చేసేసారు. అంత దౌర్భాగ్యం ఇంకోటి లేదు. సరే 15%, ఈ 15% కాదు, ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి ట్రెండ్ ఏంటంటే ఈ స్కీమ్లో ఎంత స్కామ్ చేయగలం అనే దాని మీద ఇప్పుడు వెళ్ళిపోతున్నారు. అనే దానికి నిదర్శనం ఏంటంటే, రీసెంట్గా బయటపడిన పింఛన్ స్కామ్లు జనసేన బయటపెట్టింది ఈ మధ్యకాలంలో. నెలకు 252 కోట్ల రూపాయలు పింఛన్ రూపంలో స్కామ్ చేస్తున్నారని చెప్పి జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ బయటపెట్టారు. ఒక స్కామ్ను మించి ఇంకో స్కామ్లో ఎక్కువగా అవినీతి చేసేందుకు పోటీ పడుతున్నారని కూడా చెప్పారు. ఇప్పుడు పోటీ పడుతున్నారని చెప్పారు. ఇంకోటి ఏంటంటే, ఆ స్కీమ్ను మనం వ్యతిరేకించకుండా ఉండటం కూడా చేశారు. ఇప్పుడు పింఛన్లు ఎందుకు ఇస్తున్నారు, అంత ఎందుకు ఇస్తున్నారు అని చెప్పి అడిగితే, పింఛన్లు వల్ల నష్టం జరుగుతుంది కదా అది ఇది అని చెప్పి మనం అంటే ఒకవేళ విపక్షాలు విమర్శిస్తే దాన్ని పింఛన్లు ఇద్దంటారా, సంక్షేమ పథకాలు అవసరం లేదంటారా అనేటువంటి క్వశ్చన్ తీసుకొస్తున్నారు. ఆరోగ్యశ్రీ ఉంది, ఆరోగ్యశ్రీని వ్యతిరేకిస్తే ఇదిగో వీళ్ళు పేదలకు వ్యతిరేకం అని అంటారు. ఇప్పుడు 25 లక్షలు చేశారు. ఏది ఆరోగ్యశ్రీ 25 లక్షల రూపాయలు చేసి ఈ జబ్బులన్నీ 1000 రూపాయల పైన జబ్బులన్నింటినీ దాని పరిధిలోకి తీసుకొచ్చారు. అంటే 20 పైగా దానికేంటి, హైదరాబాద్లో ఉండేటువంటి హాస్పిటల్, బెంగళూరులో ఉండేటువంటి హాస్పిటల్, తర్వాత తమిళనాడులో ఉండేటువంటి చెన్నైలో ఉండే హాస్పిటల్కి టైఅప్ అయి ఉన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎవరికి ఇస్తుంది? తమిళనాడుకి, తెలంగాణకి, బెంగళూరుకి, అంటే కర్ణాటకకి, ఈ రాష్ట్రాలకు ఇస్తుంది. అంటే 25 లక్షల రూపాయలు వర్త్ అనేటువంటి చికిత్స చెయ్యాలి అని అంటే ఖచ్చితంగా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాలిగా. ఇప్పుడు ఈ స్కీమ్ కారణంగా ఇప్పుడు ఖచ్చితంగా బయట రాష్ట్రాల్లో హాస్పిటల్ బాగుపడతాయి లేదా? ఆ రాష్ట్రాల్లో ఇప్పుడు ఫండింగ్ రిలీజ్ చేసేది ఎవరు? ప్రభుత్వం రిలీజ్ చేయాలంటే ఆసుపత్రులు ఏ విధంగా లైసెన్సింగ్ చేస్తాయి ప్రభుత్వాన్ని? ఇవన్నీ మనం చూసాం. ఇప్పుడు విమర్శ మనం చేయటం కాదు. ఇంతకుముందు మనం చూసినవి ఏంటి, ఆర్ఎంపీ డాక్టర్లతోటి ఈ కార్పొరేట్ హాస్పిటల్ ఏ విధంగా చేసినాయి. ఆర్ఎంపీ డాక్టర్లను మేనేజ్ చేసి ఒక టీంని పెట్టుకొని గ్రామీణ ప్రాంతాల్లో ఏదైనా చిన్నగా హెల్త్ బాగాలేదని వస్తే ఎవరినన్నా వాళ్ళని రికమెండ్ చేసి పంపిస్తారు. అయినటువంటి బిల్లో 25% 30% వీళ్ళు షేర్ మాట్లాడుకుంటారు. అదే జరిగింది. ఆ దందా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆ దందా ఈ స్కీమ్ కారణంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. 25 లక్షలు చేశారు. ప్రభుత్వం నుంచి ఆ ఫండ్ రావాలంటే ఖచ్చితంగా వాళ్ళకైతే పర్సంటేజ్ ఇవ్వాలి కదా. పర్సంటేజ్ ఇస్తేనే గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వస్తాయి అనేది అందరికీ తెలుసు. సరే, అది నగ్న సత్యాలు అవన్నీ. సరే, అలా ఉంటే ప్రతి స్కీమ్ వెనుక ఇప్పుడు అంతకుముందు బైజూస్కి సంబంధించింది వచ్చింది, అదే ఐఎల్టీఎస్కి ఒకటి వచ్చింది, ఎడ్యుకేషన్ టోఫెల్కి సంబంధించి, అలాగే ఐఎల్టీఎస్లోనే సిబిఎస్కి సంబంధించినటువంటిది ఒకటి వచ్చింది. మొత్తం విద్యాశాఖకు సంబంధించి దాదాపు 3-4 స్కాములు బయటకు వచ్చినాయి. అవన్నీ కూడా జనసేన కొన్ని బయట పెట్టింది, మరికొన్ని ఏమో మీడియా బయట పెట్టింది. ఇప్పుడు తాజాగా ఏంటి, జనసేన బయట పెట్టింది పింఛన్లది ఏంది, నెలకి 252 కోట్ల రూపాయలు, సుమారుగా సంవత్సరానికి 3000 కోట్ల రూపాయలు గల్లంతో అయిపోతున్నాయి. ఎలా గల్లంతో అయిపోతున్నాయి అంటే, నవంబర్ నాటి డిఫరెన్స్ చూపించారు ఆయన. నవంబర్ నాటికి పెన్షన్లు, నెంబర్ ఆఫ్ పెన్షన్స్, వాళ్ళు పంపిణీ చేసిన డబ్బులు తీసుకుంటే కనుక ఒరిజినల్గా పంపిణీ చేసిన వాటికన్నా కూడా పెన్షన్లు సంఖ్య ఎక్కువ చూపించారని. మరి ఆ ఎక్కువ చూపించిన సంఖ్య ఎటుపోయింది? దాదాపు 1900 మందికి 19,000 మందికి పెన్షన్లు ఇచ్చినట్టు చూపించారు. సో అవన్నీ ఎటుపోయినాయి అని చెప్పి అడుగుతున్నారు. సో అంటే ఎగ్జాంపుల్ చెప్పారు కొన్ని, అంటే ఈ డిఫరెన్షియేషన్ వాళ్ళు చూపించి పక్కా లెక్కలు చూపించారు నాదెండ్ల మనోహర్. ఇప్పుడు తాజాగా సిపిఎంకి సంబంధించినటువంటి నేత ఈ ట్యాబ్ల పంపిణీలో విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేశారు కదా. అదేమంటే మేము ప్రపంచ స్థాయిలో విద్యార్థులను మేము తయారు చేస్తుంటే వీళ్ళందరూ విమర్శిస్తున్నారని చెప్పి విమర్శలు వస్తాయి, అడుగునటువంటి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి. పారదర్శకంగా నిజాయితీగా చేసి ఎవరు ఏమన్నారు. ట్యాబ్లు పంపిణీ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ట్యాబ్లు పంపిణీ చేసి రీసెంట్గానే పంపిణీ చేసింది. పంపిణీ చేసి అది ఆ ట్యాబ్ల వల్ల ప్రపంచ స్థాయిలో మేధావులు అయిపోతారు. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి
విద్యార్థులు అని చెప్పి ఆయన చెప్పారు. సో అది ఇప్పుడు ప్రభుత్వ విద్యార్థులకు అందించిన ట్యాబుల్లో ఎంత జరిగింది, 1250 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని సిపిఎంకు సంబంధించినటువంటి రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఆరోపించాడు. సిపిఎంకు సంబంధించిన రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఒక ఆరోపణ చేశారు. వైజాగ్ అనుకుంటే అవుతుంది. లాస్ట్ ఇయర్ 9,000 విలువ చేసే ట్యాబు 13,000 కొన్నారంట. అంటే ఒక్కో ట్యాబు 9,000 రూపాయలు చేస్తే 13 సంవత్సరం 9,000 విలువ చేసే దాన్ని 13,000 కొన్నారు. అంటే 4,000 రూపాయలు ఎక్కువ పెట్టారు ఒక్కొక్క ట్యాబ్కి. అంటే ఒక్కో స్టూడెంట్ దగ్గర నుంచి 4,000 రూపాయలు తెలియకుండా దోచేసుకున్నారు. అలాగే ఇప్పుడు ఈ ఏడాది అంటే మొన్న ఒక వారం క్రితం పంచారు కదా జగన్మోహన్ రెడ్డి, 12,000 రూపాయల ట్యాబ్ని 17,500 కొన్నారంట. 12,000 రూపాయలు విలువ చేసే ట్యాబ్ని 17,500 కొన్నారు. అంటే కరప్షన్ ఇంకా పెరిగింది. ఎంత పెరిగింది? 4,000 ఒక్కో స్టూడెంట్ దగ్గర 5,500 రూపాయలు పెరిగింది. 12,000 17,550 రూపాయలు ఒక్కో ట్యాబ్కి తీసుకున్నారు. అంటే 5,500 రూపాయలు. అంతకుముందు 9,000 13,000 అంటే 4,000. అంటే 4,000 ఇప్పుడే పెరిగింది కరప్షన్. ఇప్పుడు 5,500. అంటే ఒక్కొక్క ట్యాబ్కి అంత డిఫరెన్స్ ఉంది. సో కొన్నారని చెప్పి ఆయన ఆరోపించాడు. సో కంటెంట్ సమకూర్చడంలో కూడా దానికి సంబంధించి కంటెంట్ ఉంది కదా, విద్యాశాఖకు సంబంధించి ఆ ట్యాబుల కంటెంట్, దాంట్లో 1,000 కోట్లు దోచేశారని చెప్పి ఆయన చెప్తున్నారు, ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించి ఆధారాలు కూడా బయట పెట్టాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బైజూస్కు ఈ కాంట్రాక్ట్ అప్పచెప్పారు, దీనిపై సమగ్ర విచారణ జరపాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నారు. అంటే ప్రతి స్కామ్ వెనుక ఈ విధమైనటువంటి స్కీములు ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆయనే చెప్తున్నారు, సిపిఎంకి సంబంధించిన ఆయనే రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి శ్రీనివాసరావు చెప్తున్నారు 1250 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది ట్యాబుల మీద అనేది. ఒక్కో ట్యాబ్కి అంత డిఫరెన్స్ ఉన్నప్పుడు ఇప్పుడు బల్క్గా కొంటే సాధారణంగా ఏం చేస్తారు, ఇంకా తక్కువ రావాలి, బయట మార్కెట్ కన్నా తక్కువ రావాలి. బయట మార్కెట్లో 12,000 ఉన్నదాన్ని 17,500 పెట్టి కొన్నారంటే 12,000 ఉన్నదాన్ని యాక్చువల్గా బయట మార్కెట్ కన్నా తక్కువ రావాలి. ఎందుకంటే కొన్ని లక్షల ట్యాబ్లు కొంటున్నారు కాబట్టి నీకు ఆటోమేటిక్గా హోల్సేల్లో కొన్నప్పుడు నీకు తక్కువ రావాలి ఇంకా. కానీ 5,500 రూపాయలు ఎక్కువ వేశారంటే ఇంకా అది దాన్ని ఆ స్కీమ్ని ఏమనుకోవాలి, స్కీమ్ అనుకోవాలా, స్కామ్ అనుకోవాలా అనేది. దానికేమో ఆయన ఆర్భాటంగా పోయి దాన్ని ప్రారంభోత్సవం చేసి విద్యార్థుల మధ్య ఒక ప్రసంగం ఇచ్చేసి ఈ ట్యాబులతోటి ప్రపంచ స్థాయికి ఎదుగుతారు, దీంట్లో ఉన్నటువంటి మెటీరియల్ చదివితే అని చెప్పి చెప్తున్నారు. అదేమంటే విపక్షాలు విమర్శిస్తున్నాయి, ఈ ట్యాబుల్ లాంటివి ఇస్తే కనుక వాళ్ళు అశ్లీలంగా ఉండేటువంటి వాటిని చూసేటువంటి అవకాశం ఉంది. సో తప్పుదోవ పట్టిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని విమర్శిస్తున్నారు. వాస్తవంగా దాంట్లో అలాంటి ఏం రావు, కానీ వస్తాయని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ చెప్తున్నారు. బట్ దీంట్లో తాగి ఉన్నటువంటి మరి 1250 కోట్ల రూపాయల కుంభకోణం ఏంటి అనేది సిపిఎం నేత శ్రీనివాసరావుకి సమాధానం చెప్పాలి. ఇప్పటివరకు ఆయన ఆరోపిస్తున్నాడు, ఆధారాలు కూడా నేను చూపిస్తాను అని చెప్పి చెప్తున్నాడు. మరి అంతకుముందు జగన్మాయ అని చెప్తానన్నారు. అంతే మరి పవన్ ఇప్పుడు జనసేన కూడా బయటపెట్టింది పింఛన్లు, సామాజిక పింఛన్లోనే వాళ్ళు అంత దోపిడీ చేస్తున్నారంటే అంటే వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణలు నిజమా కాదనేది వీళ్ళు చెప్పాలి కదా. అయ్యేం చెప్పట్లేదు. అయ్యేం చెప్పకుండా వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కలిశాడు, దాని మీద వరుసగా అందరూ వైసీపీ వాళ్ళు వచ్చేసి మాట్లాడారు. మరి సామాజిక పింఛన్లో ఉండేటువంటి 3,000 కోట్ల రూపాయలు పక్కదారు బట్టి అని చెప్పి జనసేన ఆరోపిస్తే దానికి సమాధానం చెప్పాలి. మరి ఇప్పుడు 1250 కోట్ల రూపాయలు ట్యాబుల్లో పక్కదారు బట్టి అని చెప్పి దానికి సమాధానం చెప్పాలి. దానికి చెప్పేవాళ్ళు ఎవరున్నారని చూడాలి. అంటే అసలు కనీసం ఈ ఆరోపణలకు సమాధానం చెప్తారా లేదంటే కేవలం ఈ ఆరోపణలు అని చెప్పి కొట్టిపారేసి వాళ్ళు పట్టించుకోవట్లేదా అనేది మనం చూడాలి. మొత్తం మీద ప్రజాక్షేత్రంలోకి అయితే తీసుకెళ్తున్నారు విపక్షాలు అన్ని విషయాల్ని. ప్రజాక్షేత్రంలో అల్టిమేట్గా తీర్పు అక్కడే రావాలి కాబట్టి అక్కడికైతే తీసుకెళ్ళగలుగుతున్నారు వీళ్ళు. సో ప్రభుత్వం మాత్రం ఇట్లాంటి వాటికి సమాధానం చెప్పట్లేదు. అంటే విధానపరమైన అంశాలు, విధానపరమైన లోపాలకి సమాధానం చెప్పడానికి ముందుకు అంత చురుగ్గా రావట్లేదు. కానీ విమర్శలు, వ్యక్తిగత విమర్శలకి అయితే వస్తున్నారు. ఇప్పుడు రోజా కానీ, కొడాలి నాని కానీ, లేకపోతే ఇతరతర మంత్రులు వీళ్ళు ఫైర్ బ్రాండ్స్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్స్గా వాళ్ళకి పేరుంది కదా. సో అలాంటి వాళ్ళు ఇలాంటి వాటిపైన సమాధానం చెప్తే ఆ పార్టీకి నష్టం జరగకుండా ఉంటుంది. అంతే. దాన్ని అంటే మనం చేసామని మనం నిర్ధారించలేము, ఎందుకంటే ఇవన్నీ ఆరోపణలే. ఆరోపణలు చేస్తున్నప్పుడు వాటి సమాధానం ప్రభుత్వం వైపు నుంచి చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది కదా. చెప్పకపోతే ఆ పార్టీకి నష్టం, చెప్తే ఆ పార్టీకి లాభం. అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.